హే గాయ్స్, సో దర్శనం కంప్లీట్ అయిపోయింది. సో అన్నవరం సత్యనారాయణ స్వామి అన్నప్రసాదం కూడా కంప్లీట్ అయిపోయింది. సో బయటకు వచ్చేసాం అనమాట. సో ఆ అన్నప్రసాదం దగ్గర నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ ఒక ఆమె సైడ్కి ఉసిరికాయలు, చిన్న ఉసిరికాయలు, మామిడికాయలు, జాంకాయలు, ఆ గులాబీ రంగులో ఉన్నాయి చూసారా, గులాబ్ జాంకాయలు అంటాం అనమాట మేము. సో వాటర్ యాపిల్ అంటారు దాన్ని. సో ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి, తినాలనిపించింది అనమాట. సో ఇంకా మా డాడీ అయితే ఉసిరికాయలు తీసుకోమని చెప్పాను అనమాట. చిన్న ఉసిరికాయలు ఉప్పు కారం పెట్టినవి. ఇక్కడేమో మన బుజ్జి తల్లి మరి ఫుడ్ తినలేదు కదా, సో పాలు తాగుతుంది మన బుజ్జి తల్లి. సో ఈ లోపు ఏంటి అంటే మా డాడీని తీసుకోమన్నాను చిన్న ఉసిరికాయలు. అండ్ అలాగే మామిడికాయ ముక్కలు కూడా చాలా బాగుంటాయి కదా, పుల్లగా ఉంటాయి అన్నమాట మామిడికాయ ముక్కలు. ఉప్పు కారం చల్లుకొని తింటే చాలా బాగుంటుంది కదా. సో ఇవన్నీ కూడా న్యాచురల్ ఫ్రూట్స్ అనమాట. సో వాళ్ళు కొండ ప్రదేశాల్లో ఉంటారు కాబట్టి సో వాళ్ళు కోసుకొని వచ్చి డైరెక్ట్గా అమ్ముతారనమాట, న్యాచురల్ ఫ్రూట్స్ అనమాట. సో మామిడికాయ ముక్కలు తీసుకున్నాం అనమాట. సో నేను శాండీ తింటున్నాము. పుల్లగా ఉందన్నమాట, తినగానే కళ్ళు ఇలా మూసుకుపోయాయి. సో బాగుంటాయి, ఇలా బయటకు వచ్చినప్పుడు సరదాగా ఇలాంటివి తినొచ్చు న్యాచురల్ ఫ్రూట్స్. శాండీకి పుల్లగా ఉండి ఒళ్ళు జలజరించిందంట. ఒక మూమెంట్ ఇచ్చాడు ఇలాగా షివరింగ్ వచ్చినట్టు. బాగుంది, సరదాగా ఉంది ఇలా తింటే. సో నెక్స్ట్ ఉసిరికాయలు కూడా తీసుకున్నాము, ఉసిరికాయలు కూడా తిన్నాము. ఇంకా మన బుజ్జి తల్లి కూడా వదిన ఇంకా అందరూ తిన్నారు మామిడికాయ ముక్కలు. సో ఏంటి అంటే అప్పుడే భోజనం చేసి వచ్చి అలా సరదాగా కూర్చున్నాం కదా, దట్టు ఎండగా కూడా ఉంది. సో ఇంకా అలా సరదాగా తినాలనిపించి తిన్నాము. నెక్స్ట్ జాంకాయ కూడా తీసుకున్నారండి మా డాడీ. సో జాంకాయ కూడా చాలా టేస్టీగా ఉంది.